హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి నేను అక్కల్కోట్కి వచ్చానండి. సో అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్ అనే దేవస్థానం ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్గా దత్తాత్రేయ స్వామికి సంబంధించింది. సో ఈయనని శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్ని నృసింహస్వామి అవతార మూర్తులుగా భావిస్తారు. సో నేను ఈ వీడియోలో అక్కల్కోట్కి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, మనకి ఇంకా దర్శనం ఎలా చేసుకోవాలి, ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, ఇంకా అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మహారాష్ట్ర సోలాపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న అక్కల్కోట్ చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్ లేదా బస్ ద్వారా సోలాపూర్ చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే అక్కల్కోట్ చేరుకుంటాం. గుడికి దగ్గరలో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి యాత్రి భువన్, యాత్రి నివాస్, ఇంకా భక్తి నివాస్. మేము స్టే చేసింది భక్తి నివాస్లో. ఇది టెంపుల్ వాళ్ళదనమాట. దీనికి గూగుల్లో లొకేషన్ పెడితే రావట్లేదు. సో నేను మీకు లింక్ ఇస్తాను దీని గురించి. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయండి. సో మాది అక్కడ సెకండ్ బిల్డింగ్లో ఉంది. మాది ఏసీది. ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ కూడా ఉందన్నమాట. సో ఫుడ్ ఆప్షన్ మేము ఈ క్యాంటీన్లో చూద్దాం అనుకుంటున్నాం. ఇదే మా భక్తి నివాస్ దగ్గర ఉన్న హోటల్ అండి. సో మోస్ట్లీ నైట్లో మా డిన్నర్ ఇక్కడి నుంచే చేద్దామని అనుకుంటున్నాం. భక్తి నివాస్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదండి. మనం ఇక్కడ డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకోవాలి. మేము ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. మాకు పర్ డే వచ్చేసి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. స్వామి సమర్థ్ మహారాజ్ దత్తాత్రేయుని అవతారంగా గౌరవించబడతారు. మహారాష్ట్రలోని అక్కల్కోట్ స్థిరపడిన ఆయన తన ప్రధాన ఆలయంలో తన సమాధి కలిగి ఉన్న చోట 22 సంవత్సరాలు అక్కడే గడిపారు. ఆయనను నరసింహ సరస్వతి యొక్క 4వ అవతారంగా భావిస్తారు. ఒక పురాణం ప్రకారం ఒకసారి ఒక శిష్యుడు స్వామిని తన పుట్టుక గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు స్వామి తన ఒక మర్రి చెట్టు నుండి ఉద్భవించానని బదులిచ్చారు. మరొక సందర్భంలో స్వామి తన పూర్వ పేరు నృసింహ బాన్ అని చెప్పారు. ఈ ఆలయంలో భక్తులందరికీ ఉచిత పవిత్రమైన భోజనాలు అందించే అంకితమైన అన్నదానం సముదాయం ఉంది. అక్కల్కోట్లో మా దర్శనం పూర్తి చేసిన తర్వాత మేము దత్తాత్రేయ దేవాలయం యొక్క దివ్య గమ్యస్థానమైన గాన్గాపూర్కి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ సొంత వెహికల్లో ప్లాన్ చేసుకుంటే 260 కిలోమీటర్ దూరం ఉంటుంది. 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదే మనం ట్రైన్లో కానీ బస్లో కానీ రావాలనుకుంటే 7 నుంచి 8 గంటల టైం పడుతుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి గాన్గాపూర్ రోడ్, ఇంకా నియరెస్ట్ బస్ స్టాండ్ వచ్చేసి గుల్బర్గా. కర్ణాటకలోని కాలాబుర్గి జిల్లాలో ఉన్న భీమా నది ఒడ్డున ఉన్న గాన్గాపూర్ ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. దత్తాత్రేయుడికి అంకితం చేయబడింది. ముఖ్యంగా శ్రీ నృసింహ సరస్వతి నివాసంగా ఇది భక్తులకు స్వస్థత కోరుకునే ప్రధాన గురుస్థానం. నిర్గుణ మఠం పవిత్ర పాదుకలను కలిగి ఉంది. సంగం భీమా మరియు అమరజ నదుల పవిత్ర సంగమం. ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. సంగం వద్ద ఉన్న ఈ అడుంబర్ చెట్టు శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. శ్రీ గురు తాను ఎప్పటికీ గాంగాపూర్ సంఘంలోనే ఉంటానని, మధ్యాహ్నం 12 గంటలకి భిక్ష కోసం గ్రామం చుట్టూ తిరుగుతానని హామీ ఇచ్చారు. నేటికి భక్తులు దత్తాత్రేయుడు గాన్గాపూర్లో ప్రతిరోజు భిక్షాటన చేస్తారని నమ్ముతారు. కానీ ఆయన ఏ రూపంలో ఉంటారో మనం మానవులుగా ఆయనను గుర్తించలేము. గాన్గాపూర్లో స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు yatraధామ్.org అనే వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.